నేను అందరూ అనుకున్నట్టు ఒక ఫ్లోలో వెళ్తే చాలా మిస్అండర్స్టాండింగ్కి వెళ్తుంది స్టేట్ మొత్తం. ఈరోజు ఏమైంది, ఆ పోలీసులే ఈ బాలిక మైనర్ అని ప్రూవ్ చేశారు. అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేశారు. ఆయన అంది కరెక్టే. 8వ తారీఖు ఈ పిల్ల కంప్లైంట్ ఇవ్వగానే ఈ పిల్ల వాళ్ళ మదరు నెక్స్ట్ డే తర్వాత ప్రైమ్ మినిస్టర్ వస్తుంటే, ఎస్పెషల్లీ హైదరాబాద్కి హబ్, చాలా గొడవలు లేగడానికి, అలాంటి ప్లేస్లో ప్రైమ్ మినిస్టర్ వస్తున్నప్పుడు ఎంత సెక్యూరిటీ కావాలి? ఆ సెక్యూరిటీ కోసం ఉన్న పోలీస్ ఫోర్స్ అంతా వెళ్ళి పిఎం ట్రావెల్ కోసం, పిఎం అరైవల్ కోసం, ఆయన పెట్టుకున్న ఈవెంట్స్ కోసం అందరూ కేటాయిస్తే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే సిట్ వేసి ఇన్వెస్టిగేట్ చేసి ఆ పిల్ల చదివిన స్కూల్ ఏంటి, 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్స్ ఏంటి, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ప్రతి ఒక్కటి వెరిఫై చేసి ఈరోజు క్లియర్గా అందరి ముందు పెట్టారు. 17 సంవత్సరాల 3 నెలల బాలిక పిల్ల మైనర్ అని. పోక్సో కేసులో 11 and 12 సెక్షన్స్ కాకుండా 5 and 6 కూడా యాడ్ చేశారు. భరోసా సెంటర్కి పిలిపించి అమ్మాయితో మాట్లాడి, ఇది కాదు అగ్రీడ్ పార్టీతో నుంచిన విధానం, రాగానే ఒక కేసు పెట్టేసి కొట్టేసేయాలా? నేను ఫ్రాంక్గా అడుగుతున్నాను, షుడెంట్ వి చెక్ ద టర్మ్స్? ఎస్పెషలీ పొలిటికల్ రైవలరీ హైగా జరుగుతున్నప్పుడు. ఇది పొలిటికల్ రైవలరీ ఒక నిమిషం పక్కన పెడదాం. రేవంత్ రెడ్డి చేసిన తప్పేంటి? సీఎంగా ఉంటామా? వాళ్ళు ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సల్మాన్ ఖాన్ గురించి అయితే మాట్లాడరా? ఇప్పుడు వాళ్ళకి టికెట్లు కూడా ఇస్తారా? వాటి గురించి ఎవరు మాట్లాడరు. మనం ఈరోజు నుంచున్నామంటే అబ్బో దేశాన్ని ఉద్ధరించడానికి నుంచున్నాం అన్నట్టు. ఏం ఉద్ధరించడానికి?